హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన కొత్త సిరీస్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా చాలా చిన్న సిరీస్ అన్నమాట. సో కాంప్లెక్స్ నెంబర్స్ కి ఏమంటారు, కంటిన్యూయేషన్ అనుకోండి లేదా ప్రోగ్రెషన్ అనుకోండి. సో ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఏంటంటే డి మోర్విస్ థియరం. సో ఈ డి మోర్విస్ థియరం సో ఇదేంటంటే మన కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క చాప్టర్ ఉందా, ఆ చాప్టర్ కి కంటిన్యూయేషన్ అన్నమాట. ఓకే, సో దీంట్లో మనము మొత్తం డి మోర్విస్ థియరీకి సంబంధించిన ఒక 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఒకటేమో డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్, ఇంకోటి డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, nth రూట్స్ ఆఫ్ యూనిటీ, ఒక 4-5 అంతే. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేసి దానికి సంబంధించిన ఏవైతే ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయో డీటెయిల్ గా సాల్వ్ చేద్దాము. అండ్ మీరు ఈ కాన్సెప్ట్ ఇట్లా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ఏదన్నీ ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో క్లియరా? సో మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అండ్ డి మోర్విస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో మొత్తం మనకి చాప్టర్ మొత్తం ఈ 2 కాన్సెప్ట్స్ మీదే బేస్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సింపుల్ గా అర్థం చెప్పడానికి ట్రై చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ cos theta plus I sin theta whole power n is equals to cos n theta plus I sin n theta. సో డి మోర్విస్ అనే వ్యక్తి లేదా సైంటిస్ట్ ఏమన్నాడంటే, ఒకవేళ n అనేది ఇంటీజర్ అయితే, ఇంటీజర్ అంటే -1 -2 -3 0 1 2 3 ఇవన్నీ తెలుసు కదా. ఒకవేళ n అనేది ఇంటీజర్ అయితే అప్పుడు cos theta plus I sin theta whole power n అనే వాల్యూ ఏమైతుందంటే cos n theta plus I sin n theta అవుతుంది అని చెప్పినాడు. అయితే ఇది ఎట్లయితుంది అనేది కూడా ఒక చిన్న ప్రూఫ్ ఉంది, అది ఏమంటారు అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ డి మోర్విస్ సైంటిస్ట్ అన్నట్టయినా ఒకవేళ n అనేది ఇంటీజర్ అయితే ఈ పర్టికులర్ cos theta plus I sin theta whole power n అనే వాల్యూ ఎంత అంటే cos n theta plus I sin n theta అని అన్నాడు. అయితే ఇప్పుడు దీనితోటి మనకేం లాభం ఉంది, దీన్ని యూజ్ చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని యూజ్ చేసి మనము కాంప్లెక్స్ నెంబర్స్ లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినాడు చూడండి, 1 + i√3 whole power 5 అంట. సో 1 + i√3 whole power 5 ని సాల్వ్ చేయాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఈ డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ లేదా థియరం అనేది వచ్చి ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తున్నా మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా చూపిస్తా, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాబ్లం అయిపోయేసరికి మీకు డి మోర్విస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ని ఎట్లా వాడాలి సమ్స్ ని సాల్వ్ చేయడానికి అనేది ఐడియా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఓకేనా, చలో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదో చూడండి, ఇదే కదా. సో నాకు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫార్ములా ఉందంటే z = a + ib ఫార్ములా ఉంది. సో నేను ఇప్పుడు ఈ డి మోర్విస్ థియరం ని వాడాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్మ్ నుంచి మనము ఏ ఫార్మ్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే r × cos θ + I sin θ ఈ ఫార్మ్ కి మనము కన్వర్ట్ చేసుకోవాలి, ఈ ఫార్మ్ లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్. సో ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామో జాగ్రత్తగా చూడండి. సో z = 1 + i√3 కరెక్టా? ఎస్. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏంది చెప్పండి, a = 1 b = √3 అవునా కదా. చూడండి a ప్లేస్ లో 1 ఉంది, b ప్లేస్ లో √3 ఉంది. సరే, ఇప్పుడు మనం ఇందులో ఉన్నది దీనికి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, మనకు r తెలవాలి, θ కూడా తెలవాలి. సో r ఫార్ములా ఏంటి చెప్పండి, r √a² + b². ఈ ఫార్ములా మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు కాంప్లెక్స్ నెంబర్స్ బేసిక్స్ తో పర్ఫెక్ట్ ఉంటే ఇది మీకు అర్థమైపోతుంది. సో r √a² + b² అన్నారు కాబట్టి r √a² అంటే 1² + b² అంటే √3² which comes out to be √1 + square root cancel అయిపోతుంది కాబట్టి 3 which is nothing but
అండర్ రూట్ 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో ఆర్ వాల్యూ నాకు ఎంత వచ్చింది 2 వచ్చింది. సరే మళ్ళీ టీటా వాల్యూ ఎట్లా కనుక్కోవాలి? సో టీటా ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. సో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంటే తెలియని వాళ్ళు కూడా కొంచెం నా ప్రీవియస్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ కి సంబంధించిన వీడియోస్ చూసి రండి, మీకు క్లారిటీ ఉంటుంది. చలో టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b బై a కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ b ఎంత √3 బై 1. సో tan ఇన్వర్స్ ఆఫ్ మనకి tan టేబుల్లో tan ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో √3 ఎప్పుడు వస్తుంది? tan 60. సో tan ఇన్వర్స్ ఆఫ్ tan 60 is nothing but 60 degrees. అంటే మనకి θ వాల్యూ వచ్చింది, r వాల్యూ వచ్చింది. సో సింపుల్ గా నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. సో నేను 1 ప్లస్ i√3 ని జాగ్రత్తగా చూడండి. r అంటే r వాల్యూ ఎంత వచ్చింది 2 ఇంటూ θ వాల్యూ ఎంత 60 కాబట్టి cos 60 ప్లస్ i sin 60. క్లియరా? పక్కానా? చలో. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ 1 ప్లస్ i√3 పవర్ 5 కదా. సో నెక్స్ట్ 1 ప్లస్ i√3 పవర్ 5 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 ఇంటూ cos 60 ప్లస్ i sin 60 హోల్ పవర్ 5. ఇది క్లియరా? ఎస్, మనం దీన్ని ఇట్లా రాసుకున్నాం కాబట్టి దీనికి పవర్ 5 ఉంది కాబట్టి దీనికి కూడా పవర్ 5 పెట్టినా. క్లియర్? ఇక్కడ వరకు అందరికీ క్లియర్? ఒక్క నిమిషం కింద కనిపిస్తుందో లేదో చెక్ చేస్తా. చాలా కొంచెం వెనకాలకి చెప్తా, ఒక్కొక్క స్టెప్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు చూడండి, మనకి కావాల్సింది దీన్ని మనం ఇట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన ఫార్ములాకి వచ్చింది చూడండి. సో ఈ డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అప్లై చేయాలంటే చూడండి ఈ ఫార్ములా ఉండాలి. cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n. చూడండి cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n. సో జాగ్రత్తగా చూడండి. 1 ప్లస్ i√3 హోల్ పవర్ 5 is equals to 2 పవర్ 5. క్లియరా? రైట్. ఇంటూ cos ఆఫ్ ఇక్కడ ఏముంది మన cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n అంటే cos n θ ప్లస్ i sin n θ అంటే ఏమొస్తుంది నాకు? cos n అంటే ఎంత ఉంది 5. 5 into 60 plus I into sin of 5 into 60. So using ఏమంటారు డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ మనము దీన్ని ఇట్లా రాసుకున్నాం. క్లియర్ అని నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ 1 plus i√3 whole power 5 is equals to 2 power 5 into cos of 5 into 60 is nothing but 300 plus I sin 300. Clear? Yes, clear. So 1 plus i√3 whole power 5 is equals to 2 power 5 into cos 300 అంటే ఎంత? cos of 270 plus 30 plus I sin of 270 plus 30. Clear? So చూడండి 1 plus i√3 whole power 5 is equals to 2 power 5 into cos 270 plus theta అంటే ఏంది? sin theta అంటే sin 30 plus sin 270 plus theta అంటే minus I cos 30. సో ఇది ఎవరికైనా రాకపోతే మీరు ఫస్ట్ ఇయర్ కొంచెం బేసిక్స్ లాగింగ్ అనమాట. సో వీటి కోసం కూడా అన్ని వీడియోస్ చేసిన నా ట్రిగ్నోమెట్రీ ఏమంటారు ప్లేలిస్ట్ చూడండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. సో 1 plus i√3 power 5 is equals to 2 power 5 into sin 30 అంటే ఎంత? 1/2 minus I cos 30 అంటే ఎంత? √3/2. ఓకే, ఇప్పుడు ఇంకా దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేయొచ్చు. 1 plus i√3 whole power 5 is equals to 2 power 5 into 1 minus i√3/2. 2 క్యాన్సిల్ అయితే మీకు ఎంత మిగులుతుంది? 2 power 4 into 1 minus i√3. ఒక నిమిషం చూస్తా మీకు అంతా కనిపిస్తుందో లేదు. ఎస్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా సాల్వ్ చేసినాము? స్టెప్ 1 ఇక్కడ చూడండి. స్టెప్ 1 ఇది క్లియర్ గా నేను ఏం చేసిన, మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ని మోడ్ యాంప్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకున్నా. దీన్ని పోలార్ ఫామ్ అని కూడా అంటారు. సో మోడ్ యాంప్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేసిన, స్టెప్ 2 అప్లై
డి మోవ్రీస్ థియరం. సో ఈ స్టెప్ 3 మొత్తం డి మోవ్రీస్ థియరం అప్లై చేసి సాల్వ్ చేసిన. సో ఈ విధంగా మనము చూడండి ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి ఎప్పుడైతే మనకి చూడండి పవర్ అనేది ఇంటీజర్ ఉంటే మనము డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అనేది వాడొచ్చు. అండ్ మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ కి మనకి ఒకటే సొల్యూషన్ చూడండి. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్. కానీ ఎప్పుడైతే మనకి పవర్ అనేది ఇంటీజర్ కాదు, ఎప్పుడైతే పవర్ అనేది ఒక చూడండి p/q ఫామ్ లో ఉంటే మనకి ఒక్క వాల్యూ కాదు చాలా వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఎన్ని, అవి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనము నెక్స్ట్ చూద్దాం. ఇప్పటికైతే మీకు డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ చూసినాం. సో మనం నెక్స్ట్ ఏం చూస్తామంటే డి మోవ్రీస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో నేను థియరంకి సంబంధించిన స్టేట్మెంట్ చదువుతున్నా, చాలా జాగ్రత్తగా చూడండి. ఇఫ్ p/q ఈజ్ ఎ రేషనల్ నెంబర్ దెన్ cos p/q theta plus I sin p/q theta is one of the qth roots of cos theta plus I sin theta whole power p/q. సో ఇందులో ఏమంటున్నాడంటే ఒకవేళ p/q అనేది రేషనల్ నెంబర్ అయితే cos theta plus I sin theta whole power p/q is equals to cos p/q theta plus I sin p/q theta అనేది ఒక రూట్ అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ పర్టిక్యులర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లంకి మనకి ఒక్క సొల్యూషన్ ఉండదు. ఈ ప్రాబ్లంకి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే చూడండి p/q కదా, ఈ q ఏదైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మనకి ఎన్ని ఉంటాయి? అన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో అందులో ఆ q సొల్యూషన్స్లో ఒక్క సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే cos p/q theta plus I sin p/q theta. చూడండి, ఇఫ్ p/q is rational number then cos p/q theta plus I sin p/q theta is one of the qth roots. అంటే ఈ టోటల్ q సొల్యూషన్స్లో అంటే దీనికి సంబంధించి మొత్తం q సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఆ అవుట్ ఆఫ్ q సొల్యూషన్స్లో ఇది ఒక్క సొల్యూషన్ అని చెప్తుండే. ఇది ఒక్క సొల్యూషనే మాత్రం. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? q సొల్యూషన్స్ ఉంటాయి. q సొల్యూషన్స్ ఉంటాయి. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకుందాము? ఒక ప్రాబ్లమ్ని యూజ్ చేసి. సో ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది రబ్ చేస్తున్నా. ఓకేనా, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఒక ప్రాబ్లం రాసుకున్నా. 1 + i√3 హోల్ పవర్ 1/5. మనం ఇందాక చేసిన ప్రాబ్లంలో ఏముండే, మనకి 1 + i√3 హోల్ పవర్ 5 ఉండే. సో మనకి పవర్లో 5 ఉంది కాబట్టి 5 ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్ కాబట్టి మనము డి మోవ్రీస్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ యూజ్ చేసినాం. సో ఇక్కడ మనకి పవర్ చూసుకున్నట్టయితే 1/5 ఉంది. అంటే మనకి పవర్ 1/5 ఉన్నప్పుడు అంటే పవర్ ఏదైనా రేషనల్ నెంబర్ ఫామ్లో ఉంటే p/q అనే ఫామ్లో ఉంటే మనము అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే డి మోవ్రీస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ఇప్పుడు దీన్ని మనము ఈ థియరం యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. స్టెప్ 1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 ఏముంటుందంటే ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతుందో ఇది ఏ ఫామ్లో ఉంది? a + ib ఫామ్లో ఉంది. దాన్ని మోడ్ యాంప్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ లెక్క రాసుకోవాలి. సో జనరల్గా z = a + ib ఫార్మాట్లో ఉంది మనకు, విచ్ ఈజ్ నథింగ్ బట్ r × cos θ + I sin θ. సో ఇప్పుడు మనము ఇట్లున్న ఫామ్ని ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తున్నానో చూడండి. ఎంత? 1 + i√3. సో ఏ వాల్యూ ఎంత? 1. b వాల్యూ ఎంత? √3. ఓకే, సో ఏ వాల్యూ 1, b వాల్యూ √3. సో ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఇందులో కన్వర్ట్ చేయాలంటే నాకు ఏ వాల్యూ ఉండాలి? r వాల్యూ ఉండాలి, θ వాల్యూ ఉండాలి. సో r = √3
a square plus b square, which is nothing but under root a square అంటే 1 square plus b square under root 3 whole square, which is nothing but under root 1 plus root 3 square and square root cancel 3, which is nothing but root 4, which is nothing but 2. సో ఆర్ వాల్యూ నాకు ఎంత వచ్చింది? 2 వచ్చింది. జాగ్రత్తగా చూడండి, టీటా కనుక్కోవాలి. ఇప్పుడు టీటా ఫార్ములా ఏంది? tan ఇన్వర్స్ b బై ఏ. చలో tan ఇన్వర్స్ b బై ఏ కదా. సో ఇది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ b ఎంత? రూట్ 3 బై ఏ 1, విచ్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ tan పై బై 3 లేదా 60 అని పెట్టుకోండి, లేకపోతే ఉండని పై బై 3 అని ఉండని, విచ్ విల్ బికమ్ పై బై 3. సో ఈ tan ఇన్వర్స్ ఆఫ్ tan టీటా ఇస్ నథింగ్ బట్ టీటా కాబట్టి పై బై 3 వచ్చింది. tan ఇన్వర్స్ రూట్ 3ని tan పై బై 3 అని రాసుకున్నా. సో నాకు టీటా వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది. చాలా జాగ్రత్తగా చూడండి. సో 1 ప్లస్ ఐ రూట్ 3ని మనం ఎట్లా రాసుకోవచ్చు చూడండి. ఆర్ ఎంత వచ్చింది మనకు? ఆర్ వాల్యూ 2 ఇంటూ కాస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ పై బై 3. క్లియరే కాదా? సో ఇక్కడ మనకి పవర్ ఏముంది? సో ఇప్పుడు మనం పవర్ రాసుకుందాం. పవర్ 1/5. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? పవర్ 1/5 పెట్టుకోవాలి. సింపుల్. ఈ 1 ప్లస్ ఐ రూట్ 3ని మనం ఇట్లా రాసుకోవచ్చు కాబట్టి, అట్లా రాసుకున్న తర్వాత దానికి పవర్ 1/5 ఉంది కాబట్టి దీనికి కూడా పవర్ 1/5. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 1/5 అంటే 2 పవర్ 1/5 ఇంటూ కాస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ పై బై 3, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/5. ఓకే, చలో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా? 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 1/5. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి. కాజ్ ఆఫ్ 2k పై ప్లస్ పై బై 3 ప్లస్ ఐ సైన్ 2k పై ప్లస్ పై బై 3. ఓకే, హోల్ పవర్ 1/5. ఇట్లా నేను పై బై 3 ఉన్న దగ్గర 2k పై, ఇక్కడ 2k పై ఎందుకు పెట్టినా అంటే చూడండి. కాజ్ ఆఫ్ 2π ప్లస్ టీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా. సైన్ ఆఫ్ 2π ప్లస్ టీటా ఈజ్ నథింగ్ బట్ సైన్ టీటా. సో ఇక్కడ మనకి 2π లేదా 4π లేదా 6π అంటే ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఏది తీసుకున్నా మనకు మళ్ళీ కాస్ థీటా వస్తుంది కాబట్టి సింపుల్గా దాన్ని నేను కాజ్ ఆఫ్ 2k పై ప్లస్ టీటా పెట్టుకున్నా మనకి ఏమొస్తుంది అంటే కాస్ టీటానే వస్తుంది. సేమ్ విత్ సైన్ టీటా. అందుకే నేను 2k పై యాడ్ చేసిన, ఎందుకంటే దానివల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ ఎక్స్ట్రీమ్లీ సారీ 1/f ఇది ఈక్వల్స్ టు 2 పవర్ 1/f ఇంటూ, ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. మనకేమన్నాడు పక్క ఈ పర్టికులర్ ఏమంటారు ఈక్వేషన్కి లేదా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఒక రూట్ ఏమన్నాడు? కాస్ p/q టీటా ప్లస్ ఐ సైన్ p/q టీటా అన్నాడు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1/5ని ఇక్కడ రాసేస్తున్నా. ఒక సొల్యూషన్ ఒక రూట్ అన్నాడు కాబట్టి ఆ రూట్ రాసేస్తున్నా. కాజ్ ఆఫ్ 2k పై ప్లస్ పై బై 3 ఇంటూ 1/5 ప్లస్ ఐ సైన్ 2k పై ప్లస్ పై బై 3 ఇంటూ 1/5. క్లియరా? పక్కానా? డామ్ ష్యూరా? సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, జాగ్రత్త చూడండి. 1 ప్లస్ ఐ రూట్ 3 హోల్ పవర్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 1/5 ఇంటూ కాజ్ ఆఫ్ మల్టిప్లై అయ్యండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2k పై బై 5 ప్లస్ పై బై 5 3 are 15 ప్లస్ ఐ సైన్ 2k పై బై 5 ప్లస్ పై బై 15. అర్థమైందా క్లియర్గా? పక్కా?
పక్కా అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్గా 1/5 ఇటు పెట్టుకుంటే బాగుంటుండే, బట్ నేను అటు సైడ్ పెట్టుకున్నాను, ఏం ప్రాబ్లం లేదు. సో మనం నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ చేద్దాం. సో కంటిన్యూ చేయాలంటే మనం ఇక్కడ రబ్ చేయాలి కాబట్టి, సో మీకు స్టెప్ 1 అర్థమైంది కదా. స్టెప్ 1 ఏం లేదు, సింపుల్గా మోడర్న్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని. చలో నెక్స్ట్ ఏమొచ్చింది, 2^1/5 ఇంటూ దీనికి ఎల్సిఎం తీయండి. ఇప్పుడు 515కి ఎల్సిఎం ఎంత వస్తుంది, ఓకే 15 వస్తుంది. 5 1s are 5 3s are 3 1s are, సో 15 వస్తుంది. కాబట్టి 15 ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకి, ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, కాజ్ ఆఫ్ 15 ఇక్కడ మనకి ఏముంది 2k పై కాబట్టి ఎంత మల్టిప్లై చేయాలి, కింద డినామినేటర్ 3 అంటే 2k పై ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 6k పై ప్లస్ పై 15 కాబట్టి జస్ట్ పై వచ్చేస్తుంది, ప్లస్ ఐ సైన్ ఆఫ్ సేమ్ అదే వస్తుంది 6k పై ప్లస్ పై బై 15. ఓకేనా. తర్వాత చూడండి 1 ప్లస్ i√3 హోల్ పవర్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 2^1/5 కాజ్ ఆఫ్ పై కామన్ తీయండి 6k ప్లస్ 1/15. క్లియరా, పక్కానా. చలో ప్లస్ ఐ సైన్ 6k పై ప్లస్ పై బై 15. ఓకే 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 ఎస్. సో క్లియరా. చలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కే ప్లేస్లో 0 పెడుతున్నా, కే ప్లేస్లో 1 పెడుతున్నా, కే ప్లేస్లో 2 పెడుతున్నా. ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, కింద ఎంత ఉంది 5 ఉంది. సో 5 వాల్యూస్ ఉంటాయి. సారీ ఇక్కడ ఎంత ఉంది మన క్యూ ప్లేస్లో 5, ఇక్కడ చూడండి మనకి ఎంత ఉంది 1/5. ఓకే 1/5 తీసేసినాం కాబట్టి యాక్చువల్గా మనకి ఎన్ని ఉంటాయి, మొత్తం పవర్లు ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి కాబట్టి 5 వాల్యూస్ వస్తాయి మనకి. ఓకేనా. సో 5 వాల్యూస్ ఏందో చూద్దాం మనం ఒక్కొక్కటి. ఓకేనా. ఫస్ట్ కే 0 పెట్టుకుంటున్నా. కే 0 పెట్టుకుంటే ఏమొస్తుంది చూడండి, 2^1/5 కాజ్ ఆఫ్ పై ఇంటూ 6 ఇంటూ 0 ప్లస్ 1/15 ప్లస్ ఐ సైన్ సేమ్ 6 ఇంటూ 0 0 అయిపోతుంది π/15. సో ఇదొక వాల్యూ. సో 2^1/5 కాస్ π/15 ప్లస్ ఐ సైన్ π/15. క్లియరా, పక్కానా. 5/3 2k π ప్లస్ 5/3 6k π ప్లస్ ఓకే 6k π ప్లస్ ఇక్కడనే మనకి ఓకే 3 కాబట్టి 6k π ప్లస్ 1 కాబట్టి π 2k π ప్లస్ π అంటే 6k π ప్లస్ π కామన్ తీస్తే 6k ప్లస్ 1 6k అంటే 0 అయిపోయింది. కాస్ π/15 ప్లస్ ఐ సైన్ π/15 కన్నా దెబ్బ తిన్నది. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, k = 0 అనేది ఇందులో పెట్టినాం. అప్పుడు మనకి ఏమొచ్చింది 2^1/5 కాస్ π/15 ప్లస్ ఐ సైన్ π/15. సో ఒక్కసారి చూడండి 1 మినిట్. ఓకే ఇక్కడ మీరు చూడండి దీన్ని నేను ఎట్లా రాస్తున్నాను, 2^1/5 కాజ్ ఆఫ్ 1/5 ఇంటూ π/3 ప్లస్ ఐ సైన్ 1/5 ఇంటూ π/3. ఇట్లా రాయడానికి రీజన్ ఏంది చెప్పండి. మనం ఏమనుకున్నాం ఇందాకనే, ఎప్పుడైతే మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ p/q ఫార్ములా ఉంటుందో దానికి సంబంధించిన ఒక వాల్యూ ఏముంటుంది, కాస్ p/q థీటా ప్లస్ ఐ సైన్ p/q థీటా. చూడండి కాస్ మనకి పవర్ ఏముండేది చెప్పండి 1/5 కదా. సో పవర్ 1/5 ఇస్ నథింగ్ బట్ p/q కదా. కాస్ p/q
టీటా, టీటా ఎంత π/3 కదా, ప్లస్ I sin p/q ఇంటూ టీటా. చూడండి టీటా ఎంత ఉంది మనకి π/3 కదా, సో కాజ్ ఆఫ్ p/q టీటా ప్లస్ I sin p/q టీటా. ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ టోటల్ 5 వాల్యూస్లో ఒక వాల్యూ మాత్రం పక్కా ఇది ఉంటుంది అన్నాం, ఇది ఉంది. క్లియరా? సరే మిగతా 4 వాల్యూస్ ఏముంటాయి? సింపుల్, K1 పెట్టండి, K2 పెట్టండి, K3 పెట్టండి, K4 పెట్టండి. ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే K ఎప్పుడు 0 నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక సమ్మరీ లెక్క ఈ పర్టిక్యులర్ ఏమంటారు మనం డిమోరిస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే వెరీ వెరీ సింపుల్. ఐ హోప్ మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి కొంచెం రబ్ చేసి రాయాల్సి వస్తుంది, బట్ మీకు క్లియర్ అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు K1 పెడితే ఒక వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? సింపుల్, 2 power 1/5 హోల్ బ్రాకెట్ కాజ్ ఆఫ్ 6k + 1 అంటే 6 × 1 1, 6 + 1 7, 7π/15 ప్లస్ I sin 7π/15 అనమాట. నెక్స్ట్ K = 2 పెడితే 2 power 1/5 ఇంటూ కాజ్ ఆఫ్ 6 2s are 12, 12 + 1 13, 13π/5 ప్లస్ I sin 13π/5. నెక్స్ట్ K3 పెడితే 2 power 1/5 ఇంటూ కాజ్ ఆఫ్ 6 3s are 18, 18 + 1 19, 19π/5 ప్లస్ I sin 19π/5. సో K = 4 పెడితే 2 power 1/5 కాజ్ ఆఫ్ ప్లస్ 600 25π/5 ప్లస్ I sin 25π/5. సో K = 0 కీ వాల్యూ, K = 1, K = 2, K = 3, K = 4. అంటే మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి? 5 వాల్యూస్ కదా. సో మనకి చూడండి పవర్లో Q వాల్యూ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ ఉంటాయని అర్థం మనకి. క్లియర్గా మనం దీంతో ప్రూవ్ చేసినాం. అయితే మీకు రఫ్గా ఇది ఎట్లా సాల్వ్ చేయాలంటే సింపుల్. స్టెప్ 1 ఏంది చెప్పండి? స్టెప్ 1 మనకి ఇట్లుంటుంది. దీన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేయాలి? మోడర్న్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏం చేయాలి? మనకి ఏదైతే టీటా ఉందో ఆ టీటా ప్లేస్లో మనము 2kπ పెట్టాలి. 2kπ + టీటా అని రాసుకోవాలి. స్టెప్ 2 అది. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3 ఏంది? డిమోరిస్ థియరం ఫర్ స్టెప్ 3 డిమోరిస్ థియరం. స్టెప్ 4 డిమోరిస్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. అంటే ఏంది? దానికి Q వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ Q వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి ఎన్ని Q ఉంటే అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి రాస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ ఇండెక్స్ వస్తే అంటే 1 + I√3/5 అంటే ఎప్పుడైతే మనకు పవర్ ఇంటీజర్ ఉంటుందో అప్పుడు ఇది వాడాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి పవర్ అనేది రేషనల్ నెంబర్ ఉంటుందో అప్పుడు మనము ఇది వాడాలి. సో పెద్దగా ఫరక్ ఏమి ఉండదు, 2 స్టెప్పులు ఫరక్ ఉంటాయి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.